ఆగండి, అలా చేయకండి. మీరు భయపడకండి, మీ వెనక నేను వస్తున్నాను. శ్మశానం దగ్గరికి వెళ్దాం పదండి అని మాంత్రికుడు ఊరివారిని తీసుకొని శ్మశానానికి బయలుదేరాడు. కొంతసేపటికి శ్మశానానికి చేరుకున్నారు. శ్మశానానికి చేరుకున్న ప్రజలు ఆ శవాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఆ దెయ్యం అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన శక్తి అంతా కూడబెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంది. తప్పించుకున్న దెయ్యం ఆగ్రహంతో శ్మశానం దగ్గరకు వెళ్ళింది. ఆపండి, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? ఆ మాంత్రికుడు అండ చూసుకొని నన్నే ఎదిరిస్తారా? మీ అందరినీ చంపి తినేస్తాను. నేనుండగా నువ్వు అలా చెయ్యలేవు. వాళ్ళనేమైనా చేయాలంటే ముందు నువ్వు నన్ను దాటాలి. కానీ నీకు అది సాధ్యం కాదు. నా శక్తుల ముందు నీ శక్తులు ఎందుకు పనికిరావు? అవునా? నా శక్తిని చూస్తావా? ఇదిగో చూడు అని దెయ్యం తన శవాన్ని మాయం చేస్తుంది. ఇంతసేపు ఇది మీ దగ్గర ఉంది అనే కదా మీ ధైర్యం. ఇప్పుడేం చేస్తారో నేను చూస్తాను అని దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. స్వామి, ఇప్పుడెలా? మనకు ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది. మరి ఆ దయ్యాన్ని అంతం చేసే ఉపాయం ఏది? మీరేం కంగారు పడకండి. ఆ దెయ్యం తన శవాన్ని ఎక్కడ ఉంచిందో నేను కనిపెడతాను. కానీ అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాంత్రికుడు ఊరివారిని తీసుకొని కుళాయి దగ్గరకు వెళ్ళాడు. మాంత్రికుడు ఆ కుళాయి దగ్గర కొంత మట్టిని తీసుకొని ఊరి వాళ్లను జాగ్రత్తగా ఉండమని తన గృహానికి బయలుదేరాడు. ఊరివారు ఎవరింటికి వారు వెళ్లారు. గృహానికి చేరుకున్న మాంత్రికుడు ఆ దెయ్యాన్ని బంధించడానికి తను తీసుకుని వచ్చిన మట్టితో పూజను మొదలుపెట్టాడు. ఇదేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే నిన్ను ఇక్కడికి రప్పించాను. నేను నిన్ను కనిపెట్టలేననుకున్నావా? చూసావా నా మంత్రశక్తితో ఎంత సులువుగా కనిపెట్టానో? ఇప్పుడు చెప్పు, నీ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. నన్ను కనిపెట్టినంత సులభం కాదు నా శవాన్ని కనిపెట్టడం. దాని నువ్వు ఎప్పటికీ కనిపెట్టలేవు. నరమానవుడు ఎప్పుడూ ఆ ప్రదేశాన్ని చేరుకోలేడు. నువ్వు ముందు ఆ ప్రదేశం ఏంటో చెప్పు. ఆ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో నేను చూసుకుంటాను. చెప్పు, ఆ ప్రదేశం ఎక్కడుందో చెప్పు. అది కుదరని పని. అది లేకుండా నువ్వు నన్నేం చేయలేవు. ఆ ప్రదేశం ఎక్కడుందో నేను చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. దాంతో మాంత్రికుడు ఆ దెయ్యాన్ని చిత్రవద చేయడం మొదలుపెట్టాడు. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నేను చెప్పను. నా నుంచి ఆ ప్రదేశం గురించి రాబట్టడం నీ వల్ల కాదు. అప్పుడు మాంత్రికుడు ఆ ప్రదేశం గురించి తెలుసుకోవడానికి చండ ప్రచండుడిని పిలుస్తాడు. చెప్పు, నన్నెందుకని పిలిచావు? నేను ఒక ప్రదేశం గురించి గాలిస్తున్నాను. ఆ ప్రదేశం ఎక్కడుందో చెప్పు. ఊరికి దక్షిణాన 80 మైళ్ళ దూరంలో ఒక వాగు ఉంది. ఆ వాగు వెనక ఒక కొండ. ఆ కొండకు కుడివైపున ఒక గృహ ఉంది. నువ్వు వెతుకుతున్నది ఆ గృహలోనే ఉంది. ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా అడ్డంకులు దాటి వెళ్ళాలి అని చెప్పి చండ ప్రచండు వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశం గురించి తెలుసుకున్న మాంత్రికుడు దెయ్యం దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. ఆ ప్రదేశం తెలియదనుకున్నావా? తెలుసుకోలేననుకున్నావా? ఆ ప్రదేశం ఎక్కడుందో నేను కనిపెట్టాను. ఇక నీ అంతం తథ్యం అని మాంత్రికుడు ఊరికి బయలుదేరాడు. ఊరికి చేరుకున్న మాంత్రికుడు ఊరి ప్రజలతో జరిగిన విషయం అంతా చెప్పాడు. దెయ్యాన్ని అంతం చేయడానికి ఊరివారిని తీసుకొని ఆ ప్రదేశానికి బయలుదేరాడు. 2 రోజులు నడిచిన తరువాత ఆ వాగు దగ్గరకు చేరుకున్నారు. వాగు దగ్గరకు చేరుకున్న ప్రజలు వాగు దాటడానికి నీళ్ళలోకి దిగారు. నన్ను కాపాడండి. అది చూసిన మాంత్రికుడు, ఆగండి, ఇది మాయావాగు. ఎన్నో ప్రమాదాలు కలిగిన వాగు. అప్పుడు మాంత్రికుడు తన మంత్రశక్తిని ఉపయోగించి ఒక పడవను రప్పిస్తాడు.
అప్పుడు అందరూ ఆ పడవలోకి ఎక్కి అవతలి వైపుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన తరువాత పెద్దగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలయ్యింది. దాంతో ఊరి ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. అప్పుడు మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఉపయోగించి ఒక గొడుగు లాంటి కవచం ఏర్పాటు చేశాడు. అలా కొంత సమయం ప్రయాణించిన తరువాత అవతలి వైపు ఒడ్డుకి చేరుకున్నారు. వెంటనే ఆ పడవ నుంచి క్రిందకు దిగారు. ఇక్కడి నుంచి కుడివైపుకు వెళ్ళాలి. అందరూ నా వెనకాలే రండి. అలా ఊరివారు మాంత్రికుడు వెనకాల కొండకు కుడివైపుగా ప్రయాణం కొనసాగించారు. కొంతసేపు నడిచిన తరువాత వాళ్లకు ఒక విచిత్ర గృహ కనిపించింది. ఆ గృహ దగ్గరకు వెళ్లారు. ఇదే ఆ గృహ. ఈ గృహ లోపలే ఆ దెయ్యం శవం ఉంది. మనం ఎలా అయినా ఈ గృహ లోపలికి వెళ్ళాలి. వెళ్ళి ఆ శవాన్ని నాశనం చేయాలి. ఆ గృహ బయట దారికి అడ్డుగా ఒక శిల్పం ఉంది. ఆ శిల్పాన్ని జరపడానికి ప్రయత్నించారు. కానీ ఆ శిల్పం అంగుళం కూడా కదలలేదు. అప్పుడు ఆ శిల్పం, నా గుండా ఈ గృహలోనికి ప్రవేశం కావాలంటే నేను అడిగే 3 ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలి. మీరు 3 ప్రశ్నలలో కనీసం 2 ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పాలి. మీరు సమాధానాలు చెప్పలేకపోతే మీకెప్పటికీ ప్రవేశం దొరకదు. మీ మొదటి ప్రశ్న, ఇంత కాదు విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది? ఊరివారిలో ఒకరు శిల్పం ముందుకు వచ్చి, ఆ ప్రశ్నకు సమాధానం ఆవలంత. సరి అయిన సమాధానం. మీ రెండవ ప్రశ్న, చీకటి పడకముందే ఇంటికి చేరాలనే తొందర లేదు, రాత్రైనా పగలైనా చేత దీపం పట్టుకుని తిరుగుతుంది. ఏమిటది? ఆగు, నువ్వు కంగారు పడకు. ఆ ప్రశ్నకు సమాధానం అగ్ని. మీరిచ్చిన సమాధానం సరైనది కాదు. మీ మూడవ ప్రశ్న, నీవు ఎన్ని రంగులు మార్చినా దాని రంగు మార్చలేవు. ఏమిటది? ఆ ప్రశ్నకు సమాధానం నీడ. సరైన సమాధానం. నీకు లోపలికి ప్రవేశం లభించింది. అలా ఆ శిల్పం వారిని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అప్పుడు మాంత్రికుడు ఊరిలో వారు ఆ శిల్పద్వారం గుండా లోపలికి వెళ్లారు. లోపల మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. ఆ చీకటిని చూసి ఊరివారు భయపడుతూ, ఏంటి ఇంత చీకటిగా ఉంది, ఏం కనిపించడం లేదే, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అప్పుడు మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఉపయోగించి వెలుగుని రప్పించాడు. ఆ వెలుగులో మాంత్రికుడు వెనుక భయం భయంగా నడవసాగారు. కొంతసేపు నడిచిన తరువాత మాంత్రికుడికి ఒక కాగడా కనిపించింది. అప్పుడు మాంత్రికుడు వెలుగు కోసం ఆ కాగడాను వెలిగించాడు. వెంటనే ఆ గృహలో ఉన్న కాగడాలు అన్నీ వెలిగాయి. ఆ కాగడాల కాంతిలో నడక సాగించారు. కొంత దూరం నడిచిన తరువాత, అయ్యయ్యో ఏంటిది, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరది? మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రండి. అప్పుడు మాంత్రికుడు ఆ 2 పిల్ల దెయ్యాల్ని బంధించాడు. అలా బంధించిన పిల్ల దెయ్యాలను తీసుకొని మాంత్రికుడు ఊరివారితో నడక కొనసాగించారు. అలా కొంతసేపు నడిచిన తరువాత వారికి ఒక అగ్ని ప్రవాహం ఎదురైంది. మీరు దాటలేరు. ఇప్పుడు ఎలా వెళ్తారు? మీరు కాసేపు నోరు మూసుకోండి అని మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఉపయోగించి ఆ అగ్ని ప్రవేశంలో దారిని ఏర్పాటు చేశాడు. అప్పుడు మాంత్రికుడు ఊరివారు మరియు పిల్లదెయ్యాలు ఆ మార్గం ద్వారా అగ్ని ప్రవాహాన్ని దాటారు. అలా కొంత దూరం నడిచిన తరువాత వారికి ఆ దెయ్యం యొక్క శవం కనిపించింది. శవం దగ్గరకు చేరుకున్న మాంత్రికుడు, అదిగో అక్కడ ఉంది శవం, వెళ్ళి ఆ శవాన్ని దహనం చేయండి. వెంటనే అప్పారావు పక్కనే ఉన్న కాగడాను తీసుకొని ఆ శవాన్ని దహనం చేయడానికి వెళ్ళాడు. దహనం చేయడానికి ప్రయత్నించగా షాక్ కొట్టి వెనక్కి పడిపోయాడు. అది చూసిన మాంత్రికుడు,
ఎవరో ఆ శవం దగ్గరికి వెళ్ళకండి. ఆ శవం సంగతి నేను చూసుకుంటాను అని మాంత్రికుడు తన మంత్రదండంతో ఆ కవచంపై దాడి చేశాడు. ఇంతలో దెయ్యం ఆ రక్ష నుంచి విడిపించుకొని అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. అక్కడ అదృశ్యమైన దెయ్యం శవం దగ్గర ప్రత్యక్షమయ్యి మాంత్రికుడి పైన దాడి చేసింది. దాంతో మాంత్రికుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో అప్పారావు కాగడాను తీసుకొని ఆ శవంపైకి విసురుతాడు. వెంటనే ఆ శవం కాలిపోసాగింది. ఆ శవంతో పాటు దెయ్యం కూడా కాలిపోయింది. అంతటితో ఆ దెయ్యం కథ సమాప్తం అయ్యింది. ఆ దెయ్యం అంతమైందని సంతోషంతో ఊరి ప్రజలు ఊరికి చేరుకున్నారు. మాంత్రికుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.